యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గి జీవన నాణ్యత పెరుగుతుందని అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన యోగా సెషన్లో పాల్గొన్నారు మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు మంత్రులు. సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం బాలికలు హెచ్పివి టీకా పంపిణీ చేస్తున్నామని అన్నారు. 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేస్తున్నట్టు చెప్పారు. కల్తీ, నాసిరకం ఆహారంపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు 145 పాలిక్లినిక్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు మంత్రులు. వర్ణాతీతము యావత్ ప్రపంచానికి ఓ గొప్ప వరం ఇచ్చింది అంటే భారతదేశం, భారత సమాజం. గురువర్యులు యోగా గురు పాతంజలి గారు మనకు అందించిన శారీరక మానసిక ఉల్లాసాన్ని, ఏ రకంగా జీవిత శైలిని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక స్థిరత్వం ఉండాలి, అందులో భాగమే ఓ దినచర్య యోగా. యోగా షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈరోజు మారుతున్న కాలంలో ఈ సెడెంటరీ లైఫే కానీ, ఫుడ్ హ్యాబిట్సే కానీ, ఇవన్నిటితో కూడా బాగా కొద్దిగా అడల్టరేటెడ్ ఫుడే కానీ దీంతో కొద్దిగా శరీరము, ఆరోగ్యము నష్టపోతున్నది. జాగ్రత్తలు పడాలి. మనమందరం కూడా యోగాని ఒక పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ అనేది విశ్వసించాలి, నమ్మాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో సుమారు 750 పైచులకు యోగా ఇన్స్ట్రక్షన్ నియమించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పిఎస్సీలు, సుమారు 450 పిఎస్సీలలో ఈ యోగా కార్యక్రమాన్ని చేపట్టాం. దానికి తోడు ఈరోజు వరల్డ్ హోమియోపతి డే, ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్నది. ఒక సెమినార్ని రామంతపూర్లో నిర్వహించబోతున్నాం ఈరోజు మధ్యాహ్నము. మీరందరూ కూడా ఓ హెల్తీ ఫ్యామిలీ లీడ్స్ టు హెల్తీ సొసైటీ, హెల్తీ సొసైటీ హెల్తీ తెలంగాణ అనే భావన సంపూర్ణంగా ప్రభుత్వం విశ్వసిస్తుంది. ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం. ఒక మంత్రి మరొకసారి అభినందిస్తుంది. సెలవు తీసుకుంటాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య శాఖ తరఫున జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాల్లో భాగంగా మరి ఆయుష్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గౌరవ పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారికి, అదే ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా అనేక చర్యలు తీసుకుంటూ ఉంది. అందులో భాగంగా గత వారం రోజులుగా వివిధ కార్యక్రమాల ద్వారా ఆరోగ్య శాఖ తరఫున తీసుకుంటున్న కార్యక్రమాలన్నీ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఆరోగ్యంగా ఉండడానికి వాటన్నిటిని కూడా అవగతం చేసుకొని మరింత ఆరోగ్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ, యోగా అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ యోగాను కూడా ఒక్కరోజే కాకుండా దినం మరి ప్రాక్టీస్ చేసే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అందరూ నమస్కారం చెప్తూ